పరిశుభ్రమైన తండ్రి మరి సర్వోదయ కాలంలో తండ్రి ప్రభావ లైవ్ మూలముగా మీ యొక్క సన్నిధి తీసుకొచ్చి తండ్రి ప్రాధాన్యతడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రం తండ్రి ప్రభావ ఈ సమయం తండ్రి లైవ్ మూలంగా తండ్రి వాక్యం సన్నిధిలో ధ్యానిస్తుండగా తండ్రి ప్రభావ వాక్యం ద్వారా తండ్రి మీరు నా తండ్రి మా తండ్రి మాట్లాడమని ఇచ్చిన ప్రాంతంలో సమయం పెడుతున్నాం ప్రభావ అన్నీ వీళ్ళారా ఉదయ కాలంలో మనము దేవుని వాక్యం నుంచి ఫిలిప్పీ 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎంత చక్కటి వాక్యాన్ని దేవుడు ఈ ఉదయకాలంలో మనకు ఇచ్చి ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, పౌలుకు ఫిలిప్పీ వారిచ్చిన బహుమానాల గురించి ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం అన్నమాట. దేవుణ్ణి నమ్మిన వారికి ఎలాంటి ఐశ్వర్యాన్ని దేవుడు ఇస్తాడని, వాళ్ళ యొక్క అవసరతలు తీరుస్తారని, వాళ్ళ యొక్క అక్కరలు తీరుస్తారని మనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాము. చిన్న వాక్యమైనను, ఒక వాక్యమైనను, చిన్న మెసేజ్ అయినను చాలా ఘాటుగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ కాలంలో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కొక్కరి విషయంలో కూడా దాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఒక వాక్యమును దేవుడు నాతోని మీతోని ఎంత చక్కగా మాట్లాడడం మనము చూడగలం. దేవుడు ఉదయ కాలంలో మనతో ఏం మాట్లాడుతున్నాడని ఒకసారి మనము గ్రహించగలుగుతాము. మళ్ళీ ఆ వాక్యాన్ని మనం చదువుకొని దాని యొక్క అర్థం ఏంటంటే మనము చూద్దాము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన యొక్క అవసరతలన్నీ దేవునికి తెలుసు. మన యొక్క అవసరాలన్నీ దేవునికి తెలుసు. ఇక్కడ పరిశుద్ధ పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న విషయం ఇది. పౌలును తిమోతియును రాస్తున్న సంగతులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఫిలిప్పీలు పౌలు యొక్క అవసరాలను తీర్చడం మనం చూస్తున్నాం. మనం 18వ వచనంలో మనం చూసినట్లయితే మనకు అక్కడ చాలా బాగా అర్థమవుతుంది. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. చూస్తున్నారా, పౌలు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం అన్నమాట. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అక్కడ పరిశుద్ధ పౌలుకి చేరవలసిన అవసరమైనవన్నీ అక్కడ మరి ఏమిటి అక్కడ రాయలేదు. అవసరమైన అన్నీ అక్కడ ఫిలిప్పీ వారు పంపించడం మనం చూస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత
ఫిలిప్పి సంఘంలో ఉన్న ప్రజలు వారు ఎంత పేదవారైనా కూడా పౌలుకి కావలసినవన్నీ సమృద్ధిగా, అక్కడ వాక్యాలు చూసినట్లయితే చక్కగా చెప్తాం చూడండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నాయి. మీరు పంపిన వస్తువులని మొదలుగా అక్కడ చెప్పినాడు. ఏం వస్తువులని మనకు తెలియదు. వస్తువులు ఎపఫ్రోదితు వలన ఆయన అతని ద్వారా పంపించినట్టున్నారు అక్కడికి, ఆయన దగ్గరికి. ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనలు, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నది. సువాసనకరమైన విషయములు, సువాసనకరమైన వస్తువులు అక్కడ పంపించడం మనం చూస్తున్నాం అన్నమాట. అవి ఏమిటి అని మనం చూసినట్లయితే 2 కొరింథీ 8:2 మనకి అర్థమవుతుంది. 2 కొరింథీ 8:2 2 కొరింథీ 8:2 2 కొరింథీ 8:2 ఒకటి ఏం చేస్తున్నాడు. 2 కొరింథీ 8:2 అక్కడ మాసిదోనియాలోని సంఘాల ఉదాహరణ మనం చూస్తున్నాం అన్నమాట. 8:1-5 వరకు చదివినట్లయితే మనకు అక్కడ చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట. 8:2 మట్టు మనం చదువుకుందాము. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. సరే, వారు ఎంత పేదరికంలో ఉన్నాను కూడా పౌలుకి చేరవలసిన వస్తువులు అక్కడ పంపించడం మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా దానికి లోపల ఇంకా మనము అర్థం పోయినట్లయితే చాలా విషయాలు అక్కడ మనము చూడగలము. ఇక్కడ పౌలుకి దేవుడు తన ధన సమృద్ధిలో నుంచి వారి అవసరాలు తీర్చాడన్నమాట. తెలుగులో చెల్లిపోయినాయి కదా, తమిళ్ని కూడా చూడను. ఇంకా పరిశుద్ధ పౌలుకి என்னென்ன தேவையோ இந்த பிலிப்பி சங்கத்தில் இருக்கிறவங்க அவருக்கு என்னென்ன தேவையோ எல்லாமே அனுப்புறதே நம்ம பார்க்குறோம். பிலிப்பு 4:18 நீங்கள் படிச்சிங்கன்னா அப்படின்னா புரிய வரும். அதுக்கப்புறம் அவங்க என்ன ஏழையாக இருந்தாலும் கூட அவளுக்கு அனுப்ப வேண்டியது அவங்க அனுப்பிச்சிருக்காங்க. பிலிப்பி 4:18 நீங்கள் படித்து பார்த்தீங்கன்னா தெரியும். அதுக்கப்புறம் 2 கொரிந்தி 8:2 கூட நீங்கள் படித்து பார்த்தீங்கன்னா இன்னும் அழகாக புரிய வரும் நமக்கு. பவுல் விஷயத்தில் அவங்க எவ்வளோ ఆసక్తిగా இருக்கிறாங்கன்னு சொல்லிட்டு நம்ம அங்கே பார்க்குறோம். அதுக்கப்புறம் దేవుడు తన ధన సమృద్ధిలో నుంచి వారి அவசராలు తీరుస్తాడు. ஆண்டவர் கேட்டால் வசனத்தில் என்ன சொல்லப்பட்டிருக்குதுங்க, பிலிப்பு நாங்கள் திருப்பி அந்த வசனம் போடுங்க.
ఫిలిప్పి 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునేసునందు మహిమలో ஐஸ்வர்யம், தன சமృద్ధி, ஆண்டவருடைய தமிழில் எப்படி சொல்றது, பணத்தில் எப்பேற்பட்ட பணம், ஆத்மீய ரீதியான பணம். ஆண்டவர்கிட்ட எவ்வளோ பணம் வருது. அந்த பணம் மூலமாக அவங்களுடைய தேவைகள் எல்லாம், பவுலுடைய தேவைகள் எல்லாம் அங்கே சரி பண்ணதை நம்ம பார்க்கலாம். இந்த விஷயத்தில் ஒரு நியமம் இருக்குன்னு சொல்லிட்டு அங்கே சொல்லப்பட்டிருக்கு. அது என்ன நியமம்னு சொல்லிட்டு லூக்கா 6:38 நம்ம பார்த்தோம். லூக்கா 6:38 அது என்ன சொல்ல வராங்க பாருங்க. எப்படி ஆண்டவருடைய பணத்தில் பவுலுக்கு தேவையான விஷயங்கள் எல்லாம் அவங்க கொடுப்பாங்கன்னு சொல்லிட்டு லூக்கா 6:38 நீங்கள் பார்த்துருக்கீங்கன்னா அங்கே நம்மளுக்கு அழகாக புரிய வரும் பாருங்க. லூக்கா 6:38 லூக்கா 6:38 அங்கே என்ன போடப்பட்டிருக்கு, இயேசு ஆண்டவர் அங்கே சொல்றது நம்ம பார்க்குறோம். இயேசு ஆண்டவர் அங்கே என்ன சொல்கிறாங்க பாருங்கள். 6:38 லூக்கா 6:38 நிறைய ரெஃபரன்ஸ் இருக்குது. இது எல்லாமே படித்து பார்த்தீங்கன்னா எவ்வளோ அழகாக நமக்கு புரிய வரும். 6:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. చాలా జాగ్రత్తగా వినండి. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్తాను. ఇంత చక్కటి వాక్యం చూస్తున్నారా? అర్థమైందో లేదో మీకు తెలియదు, కానీ கொடுங்கள் అని சொல்றாங்க, கொடுக்கப்படும் இல்லையா? கொடுங்கள் అని சொல்றாங்க, கொடுக்கப்படும். நீங்கள் எப்படி கொடுத்துருக்கீங்களோ, எந்த அளவோடு கொடுத்துருக்கீங்களோ அதே மாதிரி தான் உங்களுக்கு அந்த அளவோட கொடுக்கப்படும் சொல்கிறாங்க. சப்போஸ் இந்த காலத்தில் பார்த்தீங்கன்னா ஒரு 10,000 நீங்கள் கொடுத்துருக்கீங்கன்னு சொன்னாங்க, உங்களுக்கு 20,000 கிடைக்கலாம், இல்லைன்னா 10,000 கிடைக்கலாம். அந்த மாதிரி அதில் எவ்வளோ அழகான மீனிங், இன்னும் சொல்லப்போனால் எவ்வளோ அழகான மீனிங் அதில் இருக்குது. 2 Corinthians 9:6 கூட நம்ம படித்து பார்க்கணும். 2 Corinthians 6 2 Corinthians 6 என்ன சொல்கிறாங்க பாருங்கள். அங்கே ஆண்டவர் என்ன சொல்கிறாங்க? 2 Corinthians 6 யார் ஃபஸ்ட்டு எடுத்துருக்காங்களோ எடுத்துகிட்டு படிங்க. 2 Corinthians 9:6 2
குறைஞ்சி 9:6 என்ன போடப்பட்டிருக்கு. தாராளமாக கொடுக்கறதுனால என்ன பலித்தங்கள்னு சொல்லிட்டு அங்கே போடப்பட்டிருக்கு பாருங்கள். 6லேருந்து நீங்கள் 15 வரை நீங்கள் படிச்சிங்கன்னா அங்கே எவ்வளோ அழகாக புரிய வரும். தாராளமாக கொடுக்கணுமா. 6லேருந்து நம்ம படித்து பார்ப்போம். 2 குறைஞ்சி 6 தாராளமாக கொடுக்குற மனசு ஆண்டவர் கொடுக்கும்போது நம்ம தாராளமாக கொடுக்கணுமா. 9:6 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకు పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు పోయిను అని నా విషయమై చెప్పవచ్చు. సణుగు కొనక బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యొడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఎంత చక్కటి వాక్యం చేస్తున్నారా. 15 வரை நம்ம படிச்சிங்கன்னா உங்களுக்கு அழகாக புரிய வரும். இப்போது நான் தமிழில் உங்களுக்கு புரிய வைக்கிறதுக்கு நான் பார்க்குறேன். కొంచెం విత్తువాడు కొంచెముగా పంట కోయును. ஐயோ, தமிழில் சொல்ல முடியாதே. அதுக்கப்புறம் సణుగు కొనక బలవంతంగా కాకయు ప్రతి వాడును తమ హృదయంలో నిశ్చుకొని ప్రకారము ఇవ్వవలెను. இது எல்லாருக்கும் தமிழில் சொல்ல முடியும். முறுமுறுப்பு இல்லாமல் ரொம்ப கொடுக்கணும்னு சொல்லிட்டு அந்த மாதிரி ரொம்ப கஷ்டப்பட்டு கொடுக்குற மாதிரி இல்லை. நம்ம ஹృదயத்தில் என்ன கொடுக்கணும்னு நினைக்கிறோமோ அது கண்டிப்பாக கொடுத்துட்டாங்கன்னு சொன்னாங்க. ఆండవరు నేసిపాంగ நம்மள. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయటకు దేవుడి మేడల సమస్త విధములైన కృపను విస్తరించారు. அப்படி கொடுக்கும்போது என்ன சொன்னா நம்மளுக்கு எல்லா விஷயத்திலையும் நம்ம கொடுக்குறதோட ஜாஸ்தியாகவே நம்மக்கிட்ட இருக்கும்னு சொல்லிட்டு வசனத்தில் போடப்பட்டு, சப்போஸ் நம்ம ₹1 கொடுத்தோம்னா அன்போட ஆண்டவர்கிட்ட நம்மக்கிட்ட ₹10 இருக்கு. ஸோ ஆண்டவருடைய ஆசை அதுதான். அவங்க நம்மளேருந்து ₹10 எதிர்பார்க்கல, ₹1 தான் எதிர்பார்க்கல. ஆனால் நம்மக்கிட்ட ₹10 இருக்கணும்னு ஒரு எதிர்பார்க்கல. ₹10 இருக்கணும்னு எதிர்பார்க்கல. ஆனால் என்ன அவர் எதிர்பார்க்குறாரு? ₹1 மட்டும்தான் எதிர்பார்க்குறாரு. எவ்வளோ அழகான விஷயம் பாருங்கள். அதுக்கடுத்தது என்ன சொல்கிறாங்கன்னு சொன்னாங்க. திருப்பி அந்த வசனம் நம்ம பற்றி பார்ப்போம். பிலிப்பி 4:19. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో. యేసువానుடைய ஐஸ்வர்யம், యేసువానుடைய பணம், தனம், యేసుவானுடைய ஐஸ்வர்யம்னு சொன்னாலும் இப்போ యేసుவானுக்கிட்ட எவ்வளோ பணம் இருக்குதா? எவ்வளோ பணம் இருக்குது. ஆமாம், நம்மக்கிட்ட கூட அவ்வளோ பணம் இல்லைன்னு நினைக்கிறேன். நமக்கு புரிஞ்ச மாதிரி சொல்லணும்னு சொன்னாங்கன்னா, அவங்களுக்கு புரிஞ்ச மாதிரி சொல்லணும்னு சொன்னாங்கன்னா இப்படி தான் சொல்ல முடியும். ஆனால் ஐஸ்வர்యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమునకు
ஏசாமி கேட்டால் எவ்வளோ பணம் இருக்குதா, நம்மக்கிட்ட கூட அவ்வளோ பணம் இல்லையா? அவர் என்ன பண்ணுவார்? அந்த பணம் மூலமாக, அந்த பணத்தில் நம்மளுடைய அக்கறைகள் எல்லாம், அவசரங்கள் எல்லாம் அவங்க தீர்த்துவாங்க. எப்பேற்பட்ட அக்கறையோடு நம்ம வந்திருக்கோம், எப்பேற்பட்ட அவசரமோடு நம்ம வந்திருக்கோம். அது இன்னும் சொல்ல போனான்னு சொன்னோம்னா நிறைய விஷயங்கள் நம்ம பேசலாம். ஸோ இதில் நிறைய ரெஃபரன்ஸ் இருக்குது. ஆனால் ஒரே ஒரு ரெஃபரன்ஸ் மட்டும் நம்ம பார்ப்போம். 4-5 ரெஃபரன்ஸ் இருக்குது. எஃப்எஸ்சி 1:7 நமக்கு புரிய வருதான்னு பார்ப்போம். பக்கத்தில் அஞ்சாக இருந்தால் எஃப்எஸ்சி 1:7 என்ன పట్టబడవుతుంది? దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. பார்த்தீங்களா? என்ன சொல்ற? கிருபை, கிருபா மகிமாதைஸ்வரியம். கிருபா மகிமாதைஸ்வரியம்னால தான் நமக்கு அந்த மன்னிப்பு கட்டிருக்குன்னு சொல்லிட்டு அந்த வசனம் மூலமாக நமக்கு தெரிய வருது. அதே மாதிரி எஃபேசி 2:7 என்ன போடப்படுது பாருங்கள். முடிஞ்ச அளவுக்கு நிறையா கொஞ்சம் டிஃப்ரென்ஸில் நம்ம பார்ப்போம். 2:7 என்ன போடப்பட்டிருக்கு பாருங்கள். క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. பார்த்தீங்களா? இவ்வளோ அழகான விஷயம். அவங்க இறந்துட்டு திருப்பி உயிரோட வச்சுட்டு நம்மளையும் எழுப்பிட்டு பரலோகத்தில் உட்கார வைக்கிறது நம்ம பார்க்குறோம். ఆయనతో కూడా அவங்களுடைய உட்கார வைக்கிறது நம்ம பார்க்குறோம். எவ்வளோ அழகான விஷயம் பாருங்கள். அதே மாதிரி எஃப்எஸ்சி 3:8 பாருங்கள். அங்கே என்ன சொல்கிறாங்க பாருங்கள். 3:8 దేవుడు తన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధిపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మములు గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించు. பரிசுத்த பவுல் எவ்வளோ அழகாக சொல்கிறீங்களா பார்க்குறோம். பார்த்தீங்களா? ஏசாண்டவரை அவ்வளோ அழகாக புரிஞ்சுக்கிறது, ஏசாண்டவரை எவ்வளோ அழகாக நெசிக்கிறது நம்ம அங்கே பார்க்குறோம். இன்னும் நிறைய டிஃப்ரென்ஸ் இருக்குது. அதுக்கப்புறம் என்ன சொல்கிறாங்கன்னா, తమ అవసరాలు తీర్చడానికి చాలినంత దేవుని దగ్గర లేదన్నట్టు విశ్వాసులు ఆందోళన చెందారు. இது இன்னும் அழகான விஷயம். நம்மளுடைய அக்கறைகள் எல்லாம், நம்மளுடைய அவசரங்கள் எல்லாம் தீர்த்துறதுக்கு விசுவாசியான நம்ம ஏன் கவலைப்படுறோம்? ஏன் தீர்த்த மாட்டாங்களா? நம்மளுடைய அக்கறைகள் எல்லாம் ஆண்டவர் தீர்த்த மாட்டாங்களா? நம்மளுடைய அவசரங்கள் எல்லாம் ஆண்டவர் ஏற்றுக்க மாட்டேன், சரி பண்ண மாட்டாங்க? ஒரு கொஸ்டின் மார்க்கு இங்கே போடப்பட்டிருக்குது. మనుషుల దగ్గర చేయించామా? మనుషుల గట్ట நம்ம கை நீட்டுமா? நீட்டவே தேவையில்லை. நமக்கு என்ன தேவைப்பட்டாலும் கூட ஆண்டவர்கிட்ட கேட்கணும். அது என்ன வேணாலும் இருக்கட்டும் அப்படின்னு சொல்லிட்டு என்ன வேணாலும் கேட்டால் கூட கொடுப்பாங்கன்னு சொல்லிட்டு நம்ம அப்படின்னு கிடையாது. மனுஷங்களோட கேட்குறத விட ஆண்டவர் கேட்டோம்னா கேட்கணும்னு சொல்லிட்டு
அவர் எதிர்பார்க்குறாரு. நீ எங்ககிட்ட கேளுங்க, மனுஷன்கிட்ட நீங்கள் கேட்காதீங்க. நீ எங்ககிட்ட கேட்டிங்கன்னா அதுக்கு அடுத்தது அவர் சொல்கிறத நம்ம பார்க்குறோம், அது நம்ம கேட்போம். எப்படி அவர் நமக்கு கொடுப்பாங்கன்னு சொல்லிட்டு பிலிப்பி 4:6 நம்ம படித்து பார்த்தீங்கன்னா, பிலிப்பி 4:6 நமக்கு சொல்லியிருக்காங்க பாருங்க. பிலிப்பி 4:6 என்ன சொல்ல முடியாதுன்னா, దేనిని గూర్చి చింతపడకూడదు, ఎంత విషయத்திலே నేను కలపడ వేడం, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. எந்த விஷயத்திலையும் கவலைப்படாமல் எல்லா விஷயமும் நம்ம என்ன பண்ணணுமா, ஆண்டவர்கிட்ட சொல்லணுமா, வேண்டிக்கணுமா. அப்போ தான் ஆண்டவர் நமக்கு கொடுப்பாங்கன்னு சொல்லிட்டு வசனம் மூலமாக நமக்கு தெரிய வருது. அதுக்கப்புறம் மேத்யூ 9:29 கூட நம்ம அங்கே படித்து பார்ப்போம். என்ன சொல்கிறாங்க பாருங்கள், மேத்யூ 9:29. மேத்யூ 9:29 వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో. ஆமாம், எவ்வளோ அழகான விஷயம் பாருங்க. நம்பணும், அதான் இயேசு ஆண்டவர் கூட சொல்கிறாரு, நம்பணும். ஆண்டவரை நீங்கள் நம்பணும். சப்போஸ் எனக்கு காது கேட்கல ஆண்டவர் சொன்னா நீங்கள் நம்பணும், கண்ணு தெரியல ஆண்டவர் சொன்னால் நீங்கள் நம்பணும். அப்போ தான் ஆண்டவர் அற்புதம் செய்வார். ஆண்டவரே எங்கள் காது கேட்கல, நீங்கள் காதில் ஒரு கை வச்சுக்கிட்டு, ஆண்டவரே எனக்கு காது கேட்கல, ஆண்டவர் எனக்கு காது கேட்குற மாதிரி நீங்கள் பண்ணுங்க ஆண்டவர்ன்னு சொன்னாங்க. நம்பிட்டீங்கன்னு சொன்னாங்கன்னா என்ன பண்ணுவார் ஆண்டவர், உடனே அந்த காது கேட்குற மாதிரி கை எடுத்து பார்த்தாங்கன்னா காது எவ்வளோ அழகாக கேட்கும். இவ்வளோ అలగాన అద్భుతం పాడు. అదే சொல்ல வர்றார் ఆండவர். మనుషులను దేనికోసమైనా అర్థించవలసిన అవసరం వస్తే విశ్వాసి పక్షాన దేవుడే అది చేస్తారు. அதை நான் சொல்ல வரேன். இங்கே ஆண்டவர் உங்களுக்கு அழகாக நான் புரிகிற மாதிரி சொல்லணும்னு சொன்னான்னா, இங்கே அடுத்தது என்ன சொல்கிறாங்கன்னு சொன்னான்னா, ஒரு டெஸ்ட் மணி நான் சொல்லுவேன். தாம்பரத்தில் தான் இருக்காங்க அந்த பிரதர். அவங்களுடைய பையன் அமெரிக்காவுக்கு போனாங்க. மாதத்தில் 2 லட்சம் சம்பளம். அவர் திடீர்னு அந்த மாதம் கூட 1 மாதம் கூட ஆகலை, சம்பளம் கூட வாங்கலை. ஆனால் கோமா ஸ்டேஜில் போயிட்டாங்க. ஸோ இவருக்கு அங்கேருந்து ஃபோன் வந்தவுடனே இவர் அங்கே போகிறது, எத்தனையோ அந்த ஆண்டவருக்கு அவங்களுக்கெல்லாம் அவங்க பூஜை பண்ணியிருக்காங்க. ஆனால் யாருமே அவங்களுடைய மனைவி கேட்கல. ஆனால் அந்த பக்கத்துலேருந்து ஒரு மலையாளம் கிறிஸ்டியன் பிரதர் போகும்போது அப்படி பார்த்து, பிரதர் ఎవరికాக நான் కొంచెం ప్రే பண்ணும்போது, సరే కోటి దేవతలకు నేను ప్రార్థన చేసినాను, ఏ దేవుడు నా ప్రార్థన వినలేదు, ధారాళంగా మీరు తప్పకుండా చేయండి అని చెప్పినప్పుడు ప్రార్థన చేసిన వెంటనే కోమా స్టేజ్లో ఉన్న యొక్క బాడీ కదలడము చూస్తూ ఉన్నాము. డాక్టర్స్ ఆశ్చర్యపోయి తిరిగి మళ్ళీ ట్రీట్మెంట్ చేయడం చూస్తున్నాం. అక్కడ మనము ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. కానీ ఆ యొక్క అమెరికాలో ఆయనకు ఎవరు తెలియని పరిస్థితులలో కిట్టతట్ట 7 కోట్లు ఎంతో అక్కడ అయిందంట. సరిగా జ్ఞాపకం లేదు, కొన్ని కోట్లు అయిందంట. కొన్ని కోట్లు అవనివ్వండి, కొన్ని లక్షలు అవనివ్వండి, తెలియని స్థలంలో మనకి ఎవరు 1 రూపాయినా ఇస్తాడా? కానీ దేవుడు అక్కడ మనుషుల మూలముగా
దేవుడు సహాయం చేయడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఒకే ఒక విషయం నేను చెప్తున్నాను వినండి. ఈయన అమెరికాలో ఉన్నాడు, ఈయన ఫ్రెండు ఎక్కడో ఉన్నాడు, ఆయనకి లండన్లోనే ఎక్కడో ఉన్నాడు. ఈయన అమెరికాలోనే ఆయన లండన్లో ఉన్నాడు. ఈయనకి ఫోన్ చేయాలని అనిపించిందంట. అంటే చూడండి దేవుడు ఎక్కడ ఎలాగ ఆయనకి ఫోన్ వస్తూ ఉన్నదో. ఫోన్ చేయాలనిపించినప్పుడు ఫోన్ చేస్తాడంట. ఫోన్ చేసినప్పుడు ఇండియా డబ్బులు ఆయన పాకెట్లో ఉన్నాయంట, కొన్ని లక్షలు. అవి అక్కడ చెల్లవు, ఇండియా డబ్బులు అక్కడ చెల్లవు కదా, ఉన్నాయంట. అప్పుడు ఈయన ఫోన్ చేసినప్పుడు ఈయన బాగా చెప్పినప్పుడు అక్కడ ఆ యొక్క లక్షలు ఆయనకి పంపించడం. అలాగే ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడు ఆయన అన్నాడంట, నీకు ఎంత డబ్బు కావాల్సినా కూడా నేను పంపిస్తాను అన్నాడు. చూడండి దేవుడు మనుషుల మూలంగా ఎలాగ సహాయం చేయడం మనం చూస్తున్నాం. మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనుషుల మూలంగా ఎలా సహాయం చేయడం చూస్తున్నాం. అలాగా కొన్ని కోట్లు కూడా దేవుడు ఆయన బిడ్డ కొరకు సహాయం చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు చెన్నైలో ఆయన బిడ్డ ఎంత సంతోషంగా ఉండడం, ఎంత చక్కగా ఉండడమో మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే దేవుడు ఇక్కడ విశ్వాసి మూలముగా ఆయన యొక్క ప్రజలకు ప్రేరేపించి సహాయం చేస్తాడు. ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే వారికంటే మరింత బాగా తన ప్రజల హృదయంలో ప్రేరేపించి సహాయం. అలాగే మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రజల మూలముగా ప్రేరేపించి సహాయం చేయడం கண்டிப்பாக ஆண்டவர் நமக்கு மற்றவங்க மூலமாக நமக்கு என்ன தேவையோ ஆண்டவர் கண்டிப்பாக இருக்கிறாங்கன்னு சொல்லிட்டு இந்த வசனம் மூலமாக நமக்கு தெரிய வருது. நம்ம மட்டும் என்ன பண்ணணும், ஆண்டவர் கிட்ட விட்டுறணும். நம்மளுடைய அவசரங்கள், நம்மளுடைய அக்கறங்கள் ஆண்டவர் கிட்ட நம்ம விட்டுறணும். அப்போதான் அதை ஆண்டவர் பார்த்துப்பாங்க. ఇలాంటి వాటిని వాటికి తగిన చోటనే, అంటే దేవుని చేతుల్లో వదిలి ఆయన్నే నమ్ముకొని ఉండాలి. அது என்ன விஷயம் இருந்தாலும் கூட ஆண்டவனுடைய கையில் ஆண்டவர் கட்டி விட்டுருணும். அப்போ தான் ஆண்டவர் என்ன பண்ணுவார், செய்வார். సంఖ్యాకాండము 11:23 நமக்கு பார்த்தீங்கன்னா புரிய வரும். సంఖ్యాకాండము 11:23 பாருங்க. நான் போடப்பட்டிருக்கேன். இது பழைய ஏற்பாட்டில் நம்ம புரிஞ்சுக்கிறது ரொம்ப கஷ்டம்தான். இருந்தாலும் படித்து பார்ப்போம், புரிய வருதான்னு. புரியலன்னா கூட புரிஞ்சுக்குவோம். అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా, ఆ మాటని ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచేదవు. எவ்வளோ அழகாக நமக்கு புரிய வருது.
விஷயங்கிட்ட யெகோவா பேசுகிறத நம்ம பார்க்குறோம். நான் மாட்டேன் இடையில நிறைவேறணும் ஏதோ அவங்க சொன்னால் நிறைவேறும். இயேசு ஆண்டவர் சொன்னால் நிறைவேறும். நீங்கள் கேட்டால் அவங்க சொன்னால் கண்டிப்பாக அது நிறைவேறும். திருப்பி நம்ம பிலிப்பி 4:19 போயிடுவோம். என்ன சொல்கிறாங்க பாருங்கள். பிலிப்பி 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చడం. అవసరం మన యొక్క ప్రతి అవసరమును తీర్చడం అక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మాథ్యూ 6:33 అక్కడ ఏం చెప్తున్నాను చూడండి. 6:33 యేసు ஆண்டவர் அங்கே என்ன சொல்கிறான்னு பாருங்கள். மாத்யூ 6:33 மாத்யூ 6:33 என்ன சொல்கிறாங்க. 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబடும். அதில் நம்ம என்ன பண்ணணுமா, அவங்களுடைய ராஜ்யத்தையும் அவங்க நீதியும் நம்ம தேடணுமா. அதுக்கப்புறம் எல்லாமே நமக்கு கிடைக்கும்னு சொல்லலாம். அது எல்லாமே சொன்னான்னா அதுக்கு மேலே வசனத்தை எங்களெல்லாம் போடப்பட்டிருக்குது. என்ன அதெல்லாம் என்ன அவன் எல்லாத்தையும் நமக்கு கொடுப்பாங்க. அதே மாதிரி மாத்யூ 7:9 கூட நம்ம படித்து பார்த்தோம். என்ன சொல்கிறாங்க. 7:9 மாத்யூ 7:9 మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా. 11 நம்ம படித்து பார்ப்போம். చేపను అడిగిన ఎడల పామునిచ్చునా. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చునా. பசங்களுக்கு நம்ம என்ன பண்ணுவோம், நல்ல விஷயங்களை தான் கொடுக்கணும்னு எதிர்பார்ப்போம். அதே மாதிரி ஆண்டவர் அங்கே நம்மளுக்கு கொடுக்குறதுக்கு தயங்குமான்னு சொல்லிட்டு அந்த வசனத்தில் ஒரு அழகாக போடப்பட்டு பாருங்க. நம்ம கெட்டவனாக இருந்துட்டு நம்ம பசங்களுக்கு நல்ல விஷயங்களை நல்ல பொருள் நல்லா கொடுக்கணும்னு சொல்லிட்டு நம்ம நினைக்கிறோம். ஆனால் ஆண்டவர் எவ்வளோ அழகான நல்லவனாக இருந்துட்டு நமக்கு நம்ம என்ன கேட்குறோமோ அதோட நல்ல விஷயங்களை நமக்கு அங்கே கொடுப்பாங்கன்னு சொல்லிட்டு நமக்கு அங்கே புரிய வருது. அதே மாதிரி ஆத்மீய பிரகாரமாக நமக்கு என்னென்ன தேவையோ எல்லாமே ஆண்டவர் கொடுப்பாங்கன்னு சொல்லிட்டு நாங்கள் போடப்பட்டிருக்கு. திருப்பி பிலிப்பி 4:23 நம்ம பார்த்தீங்கன்னாங்க என்ன சொல்ல வராங்க பாருங்கள். ஆண்டவர் பிலிப்பி 4:23 பிலிப்பி 4:23 என்ன சொல்லியிருக்காங்க பாருங்கள். 23 பாருங்கள். ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. అలగా పోడబడుతుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ஆத்தியாத்மிக அக்கறைன்னு கூட தேவன் ஆவியில் கூட நம்மளுடைய அவசரங்கள் எல்லாம் தீர்த்துவாங்கன்னு சொல்லிட்டு நமக்கு போடப்பட்டிருக்கு. அதே மாதிரி எஃப்எஸ்சி 1:3 கூட நம்ம பார்க்கணும். என்ன சொல்கிறாங்க பாருங்கள். எஃப்எஸ்சி 1:3 பாருங்கள். మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక
విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. எல்லா விதமான ஆசீர்வாதங்களும் நமக்கு கொடுத்துருக்காங்கன்னு சொல்லிட்டு நம்ம போடப்பட்டிருக்கு. அதே மாதிரி 3:16 நம்ம பார்த்தீங்கன்னா பாருங்கள், இன்னும் நம்ம நிறைய விஷயங்கள் நம்ம அங்கே தெரிஞ்சுக்கலாம். 3:16 பற்றி பாருங்கள். படித்து பார்ப்போம். ఈ హేతువు చేత పరలోకమునందున్న భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ మన బలపరిచినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తమ మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతోనూ కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఉన్నప్పటికీ పాపం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించే వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ஆமீன். நம்ம நினைக்கிறதுக்கே மேலேயே நமக்கு ஆண்டவர் கொடுப்பாங்கன்னு சொல்லிட்டு இந்த வசனம் மூலமாக நமக்கு எவ்வளோ அழகாக தெரிய வருது பாருங்கள். అక్కర్లని అంటే మనము కోరినవన్నీ కాదు, அவசரங்கள் சொன்னோம்னா கேட்டது எல்லாமே கொடுப்பாங்கன்னு சொல்லிட்டு கிடையாது. நமக்கு என்ன தேவையோ அது மட்டும்தான் கொடுப்பாங்கன்னு சொல்லிட்டு அதோட అర్థం. మనకు అవసరమని దేవునికి అనిపించినవి అని అర్థం. అక్కర్లన్నీ అంటే మనము కోరినవన్నీ కాదు, நம்ம என்னென்ன கேட்குறோமோ எல்லாமே ஆண்டவர் கொடுப்பாங்கன்னு சொல்லிட்டு கிடையாது. என்ன தேவையோ நமக்கு அது மட்டும்தான் கொடுப்பாங்கன்னு சொல்லிட்டு அதோடைய மீனிங். நீங்கள் நினச்சிக்காதீங்க எல்லாத்தையுமே கொடுப்பாங்கன்னு சொல்லிட்டு நம்ம அந்த மாதிரி நினச்சிக்கக்கூடாது. ஆண்டவருக்கு தெரியும் உனக்கு என்ன தேவைன்னு சொல்லிட்டு. கண்டிப்பாக ஆண்டவர் உங்களுக்கு கொடுப்பாங்க. வாங்க நம்ம சின்ன ப்ரேயர் பண்ணிவிட்டு இந்த லைவ் காரியக்கிரமத்தை முடிக்க போகிறோம். மகாபரிசுத்தமே తండ్రి కృపా ఉదయ కాలంలో తండ్రి కృపా வரையிருங்க. அவசரத்துலన్నీ తండ్రి థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గాడ్ బ్లెస్.